మనుషులకి అతిపెద్ద సమస్య లేదా అతిపెద్ద అనుకూలత కూడా గుర్తింపు. మీ సంఘాలకి గుర్తు బాగుండు, ఇది ప్రమాదకరం. ఈ కార్యక్రమంలో మీరు సఫలీకృతులు అయ్యేదాకా సొంత వ్యక్తిగత గుర్తింపు అనేదాన్ని పక్కన పెట్టగలిగితేనే మీరు దీన్ని సాధించగలరు. చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఇందాక కొంతమందిని మనం పిలిస్తే నేను పరిచయం అయితే చాలు అని చెప్పి ఇక్కడికి వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళారు. మా రమేష్ అభినందించాడు కూడా దాన్ని. ఒకసారి మనం టెస్ట్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు టెస్ట్ పెట్టను, ఒకవేళ నేను పెడితే మీరు ఇబ్బంది పడతారని నా భయము. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా నమస్కారం చేసి పరిచయం చేసుకుని ఎదురు కూర్చోవచ్చు. ఇప్పుడు నేను రద్దు చేసుకుంటున్న నా సొంత గుర్తింపుని, ఆ సంస్థల గుర్తింపే మాకు ముఖ్యం అనగలిగితే నాలాంటి వాళ్ళకి నమ్మకం కూడా కలుగుతుంది. మీ అందరి మీద చేయగలరా మీరు? సొంత గుర్తింపుని పక్కన పెట్టి కాసేపు నా ముందు కూర్చోగలరా? రమేష్ ఆయన దాదాపు 35 ఏళ్ళ నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం. 35, 36 ఏళ్ళ నుంచి చాలా డక్కాముక్కీలు తిన్నాడు. ఇప్పుడు విజ్ఞాన దర్శిని ఆయన సీరియస్గా పనిచేస్తున్న సంస్థ, మా మిత్ర సంస్థ. మేము ఇప్పుడు భావస్వారూప్యం కలిగిన అన్ని సంస్థలతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఎక్కువ తక్కువలు ఏం లేవు. ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలంటే ఒక వ్యక్తి పనిచేస్తే చాలదు, ఒక్క సంస్థ పనిచేసినా కూడా చాలదు. అనేక సంస్థలు దగ్గరకు వచ్చి అంగీకరించిన కామన్ మినిమం ప్రోగ్రాం మీద కలిసి పనిచేయాల్సిన అవసరం ఈ దేశంలో ఉన్నది. దీన్ని మేము గుర్తించి కొన్ని దశాబ్దాల నుంచి కలిసి పనిచేద్దాని ప్రపోజల్ మేము చేస్తున్నాం. ఈ క్రమంలో ఎవరికి ఎంత గుర్తింపు వస్తుంది, ఎవరు నాయకత్వం వహిస్తారు, ఎవరు ముందు ఎంపిక చేసుకున్న ఆశయానికి కట్టుబడి ఉండగలిగే పరిస్థితులకు వస్తేనే ఏ సమస్య అయినా ఇప్పుడు పరిష్కారం అవుతుంది. పరిపాలించే వాళ్ళకి ప్రజల తరఫున మేము గెలుస్తున్నామని చెప్పుకోవడానికి అలవాటైంది, కానీ వాళ్ళు ప్రజల కోసం పనిచేయటం మానేసి చాలా కాలమైంది. ఎక్కువ మంది మానేసి, ఒకసారి ఎక్కడన్నా ఎక్సెప్షన్ ఉండొచ్చు, వాళ్ళ కోసమే పనిచేస్తారు. చాలా చోట్ల సంస్థల నాయకులు కూడా నా అనుభవం ఏంటంటే వాళ్ళ కోసమే పని చేసుకుంటారు, ప్రజల కోసం పనిచేయరు. మేము 3 అంశాలు దృష్టిలో పెట్టుకొని గ్రామీణ వైద్యుల శిక్షణ కోసం పనిచేయడానికి సిద్ధమైనాం. ఒకటి, కమిటీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అప్పట్లో పనిచేసిన సుజాతారావు గారు, కేఎల్ రావు గారి కుమార్తెని, ఆమె ఒక 4 పిలిపించుకుంది. అందులో నేను ఒకరిని, నా క్లాస్మేట్ మరణించారు రామయోగి డాక్టర్ ఒకైనా, ఇప్పుడు ఇంకా జీవించే ఉన్నాడు నాకంటే చిన్నవాడు, డాక్టర్ మురళీధర్ వనపర్తి. ఇక 4వ వ్యక్తి మరణించాడు, ఏపీ రంగారావు గారు, చాలా గొప్ప వ్యక్తి అయినా. ఇందులో 2 పోయినాం, 2 మిగిలినాం. ఈ 4 పిలిపించుకొని ఆమె మాకు ఒక టాస్క్, ఒక కార్యక్రమం ఇచ్చింది. రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000కి పైన గ్రామీణ వైద్యులు ఉన్నారు. పిఎంపి, ఆర్ఎంపి రకరకాల పేర్లతో ఉన్నారు. వీళ్ళందరి సర్వీసుని మేము ప్రభుత్వం వాళ్ళని స్వీకరించాలనుకున్నామన్నదాన్ని. ఎట్లా స్వీకరిస్తారని అడిగాం మేము. అంటే ప్రభుత్వంతో అంతకుముందు చాలా ఏళ్ళ నుంచి పనిచేసిన అనుభవం మా రంగారావు గారికి ఉంది, మా ముగ్గురికి లేదు. ప్రభుత్వం వాళ్ళు మాటలు ఇస్తారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ కొత్త మాటలు ఇస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఇది అలవాటు వాళ్ళకి తెలుసు. మీరు ఇట్లా మాట ఇస్తారు మేడం, మీరు ఐఏఎస్ ఆఫీసరు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఇంకో రంగంలోకి వెళ్ళిపోతే ఇది మొత్తం దిబ్బలో పడేస్తారు దీన్ని, మరి ఏం చేయాలి అన్నాడు ఆయన. ఈ సమస్య ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నంత కాలము ఉంటుంది, గవర్నమెంట్లు మారుతున్నంత కాలము ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళు నచ్చిన చోట్ల ఉంటారు, నచ్చని వాళ్ళు నచ్చని చోటకు పోతుంటారు. ఇది మామూలే. ఈ సమస్యకు పరిష్కారం ఏందని అడిగితే
అలా లేదండి, ఇది ఖచ్చితంగా అమలు అయ్యేటట్టు చూస్తాము నేను ఎక్కడున్నా సరే అన్నది. ఆ హామీ ఇచ్చిన తర్వాత మేము డిస్కషన్లో కూర్చున్నాం. అక్కడ ఏంది టాస్క్ అంటే, ఇప్పుడు ఆర్ఎంపీ పిఎంపీలకు ఒకప్పుడు గుర్తింపు ఉండేది ప్రభుత్వం నుంచి, తర్వాత గుర్తింపు తీసేశారు. తీసేసినా కూడా మనుషులు ఎక్కడికి పోతారండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, కొత్తగా వస్తుంటారు, వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ శిష్యులు వస్తారు, గుంపులు గుంపులు వస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేసి వీళ్ళు సర్వీస్ తీసుకోవాలనేది ఆమె కోరిక. అంటే ప్రభుత్వ పథకాల్లో ప్రభుత్వం ఇచ్చే టీకాల కార్యక్రమం లాంటిది, కుటుంబ నియంత్రణ కార్యక్రమం లాంటిది, ఇలాంటి వాటిల్లో కూడా ఉపయోగించుకోవాలనే కోరిక ప్రభుత్వానికి ఉన్నట్టు ఆమె చెప్పింది. మంచిదే మేడం, కానివ్వండి అన్నాం. ఏమేమి వైద్యం చేయొచ్చు, ఏమేమి వైద్యం చేయకుండా ఆగాలి, ఈ పద్ధతిలో నేర్పించాలి. నేర్పించినాక 1 year శిక్షణ ఇవ్వాలి. 1 year శిక్షణ అయినా పరీక్ష పెట్టాలి. పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ చేతికి, ఈ సర్టిఫికేట్ల ఆధారంగా వీళ్ళు ఇలాంటి వైద్యం చేయొచ్చని ప్రభుత్వం ముద్రేసినట్టు లెక్క. ఇది మొత్తం పథకం. ఈ పథకము అమలు జరగాలంటే ముందు సిలబస్ తయారు కావాలి. అప్పటికే మన రంగరావు గారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కాల్ సెంటర్ నడుపుతున్నారు, మీకు ఐడియా ఉంటుంది. ఆ పక్కన సిపిఎం పార్టీ వారి ఎంబీ భవనం ఉంది, దాని పక్కన లోపలికి వెళ్తే వస్తుంది. అది 4 అంతస్తుల భవనంలో కొన్ని 100 మంది ఎంప్లాయీస్ని పెట్టి, అందులో డాక్టర్లు 30-40 మందిని పెట్టి, ఆయన ఎవరైనా ఫోన్ చేస్తే, ఏం జబ్బన్నా ఉందని ఫోన్ చేస్తే వెంటనే ఆ ఫోన్లోనే జవాబు చెప్పి ఆ జబ్బుకి ఆన్సర్ చెప్తారు. ఇది చిన్న విషయం కాదండి. అది ఎందుకు ఆ ఐడియా ఆయనకు వచ్చింది, అది ఎట్లా అమలు జరిగిందో నాకు తెలుసు. అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, వాటికి చెప్పిన జవాబులు ఏంటి, 4 వాల్యూమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయో లేవో నాకు తెలియదుగా, నా దగ్గర దాచిపెట్టుకున్నవి. వాళ్ళు ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, డాక్టర్లు ఏం సలహాలు ఇస్తారు, చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అది. మధ్యలో కారణాంతరాల వలన అది మూతపడిపోయింది. రంగరావు గారు కూడా లేరు ఇప్పుడు. ఆయన అక్కడ మీటింగ్ పెట్టాడు మాతో. జన విజ్ఞాన వేదిక నుంచి ఒక 5-6 డాక్టర్లు వచ్చాం. వాళ్ళ డాక్టర్లు 30 మందిలో 10 మంది వచ్చారు. కూర్చున్నాం, ఎదురెదురుగా రౌండ్ టేబుల్ కూర్చున్నాం. సిలబస్ తయారు చేయాలి, ఇది పని. ఆయన 4-5 సబ్జెక్టులు ఎంపిక చేసుకొని, ఈ సబ్జెక్టు కామన్ జనానికి, అంటే గ్రామాల్లో ఉండే మామూలు చదువురాని జనానికి మా గ్రామీణ వైద్యులు ఎడ చెప్పాలి, ఇది ఐడియా. అంటే మీ దగ్గరికి రోగులు వస్తే వాళ్ళకి వివరించాలి కదా జబ్బు గురించి. మా దగ్గరికి వచ్చినా మేమైనా వివరించాలా, మీ దగ్గరికి వస్తే మీరైనా వివరించాలా. ఏమి లేకుండా నోరు మూసుకొని కళ్ళు మూసుకొని కాగితం మీద 4 మందులు రాసిస్తే రోగం ఎట్లా బాగవుతుంది? ప్రజలు కోరుకునేది ఏంది? మంచి వైద్యం జరగాల, శాస్త్రీయమైన వైద్యం జరగాలని కోరుకుంటారు, తప్పులేదు అందులో. డాక్టర్ బాగా పలకరించాలని కూడా కోరుకుంటారు. పలకరిస్తాంలోనే సగం రోగాలు పోతాయి. నీకేం భయం లేదులేరా, బాగా అయితే లేనంటేనే సగం రోగం పోతుంది. నా దగ్గరికి వస్తారు ఇలాంటి వాళ్ళు. చురుక్కు అంటుంది సార్ అని వస్తాడు ఒక ఆయన. నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. చురుక్కు అని ఎందుకు వచ్చినాడంటే, వాడు 100 కిలోమీటర్ల నుంచి ఛార్జీలు పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వచ్చి ఫీజు ఇస్తాడు. ఇప్పుడు నేనైతే ఫీజు కూడా తీసుకొని ఆపేసిన. దానికి కారణం చెప్పాలండి, డైరెక్ట్గా ఎవరైనా చూపించుకోవచ్చు అని చెప్పా. మా ఊళ్ళో అయితే 400 తీసుకుంటారు ఫీజు. ఒక్కసారి చూస్తే అది వారము, మళ్ళీ వారానికి మళ్ళీ 400 ఇవ్వాలి. మరి సిటీలో అయితే ఇంకెక్కువ ఉండొచ్చు. ఒకసారి చూస్తేనే ఆ రేటు. వీడికి భయం ఏంటంటే, ఇదేదో గుండె జబ్బు సస్తనేమని భయంతో వచ్చాడు మా దగ్గరికి. హార్ట్ అటాక్ కానీ గుండె జబ్బు కానీ చురుక్కు అంటూ రానే రాదు. 100% గ్యారంటీ చెప్తున్నాను నేను. అది వచ్చే తీరు వేరు. బరువెత్తినట్టు వస్తుంది, బిగదీసినట్టు వస్తుంది, మంటలాగా వస్తుంది. 3 రకాలుగానే వస్తుంది, ఇంకా 4వ రకమే లేదు. 100% కరెక్ట్. అది చురుక్ అన్నాడంటే ఈయన చూసి పండగ చేసుకుంటాం మా డాక్టర్లని. వాడికి భయం ఉంది. ఈసీజీ తీయించుకో, ఇకో తీయించుకో, ట్రెడ్మిల్ తీయించుకో, 3000 ఎక్కువేం కాదు. క్షవరం వాడికి ఫీజు 400, క్షవరం
అంత ఖర్చు అయితే అప్పుడు వాడికి మా మీద నమ్మకం కలుగుతుంది. నేనైతే ఏం చెప్తానంటే చురుక అవును సార్ అంటాడు. ఒక్కసారి ఏలు పెట్టి ఎక్కడ నొప్పి చూపిస్తాను అడుగుతా. ఇక్కడ నొక్కుకో అంట నేనే. ఆయన అంతా నొక్కుకొని ఇక్కడ సార్ అన్నాడు అనుకో, అక్కడ నేను కూడా ఏలు పెట్టి నొక్కుతా. అవును అక్కడే అన్నాడు అనుకో, ఇది గుండె దెబ్బే కాదు. గుండె దెబ్బ వస్తే ఇట్లా చేయి పెడతారో, నొప్పి ఒక చోట అని చెప్పడం సాధ్యం కాదు. ఇది గుండె దెబ్బ వచ్చే తీరు. నేను ఇంత లోతుగా ఎందుకు అడుగుతున్నా, వాడికి ఏ పరీక్ష చేయకుండానే గుండె దెబ్బ అవునో కాదో తేల్చుకోవడానికి అడుగుతున్నా. మీరు కూడా నేర్చుకోండి. మీ దగ్గరికి వచ్చే రోగులు మా డాక్టర్లు భయపెట్టినట్టు మీరు కూడా భయపెట్టి, మీరు పెద్ద డాక్టర్ దగ్గర పంపించి ఆ డాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసం పంపొద్దండి. డాక్టర్లు కమిషన్లు ఇస్తారు, మీకు ఇస్తారు, మళ్ళీ మీ సంఘాలు ఉండకూడదని కూడా అంటారు. అది రెండోదే వాళ్ళు చేసేది. డాక్టర్లు అందరూ ఎట్లుంటారని నా ఉద్దేశం కాదు. మంచి డాక్టర్లు చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా మీరు అందరూ బతుకున్నారు, నేను కూడా బతుకున్నాను. మంచి డాక్టర్లు కానోళ్ళు కూడా ఉన్నారు. మీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కానోళ్ళు ఉంటారు. మీలో అసలు జనం నుంచి ఒక్క రూపాయి కూడా అడగకుండా వాడికి పంటలు పండినప్పుడే డబ్బులు తీసుకున్నా గింజలు తీసుకునే బ్యాచ్ ఉంది. మీలో చూడకుండా చిన్న రోగం వస్తే భయపెట్టి, ఇది అపెండిక్స్ అయి ఉంటుంది, ఇది అల్సర్ అయి ఉంటుందని భయపెట్టి సూపర్ స్పెషలిస్ట్ అని పట్టుకెళ్ళి వాళ్ళతో భీకరమైన పరీక్షలు చేయించి వాళ్ళు మీకు ఇదిలు ఇచ్చే ₹4 పంపేవాళ్ళు కూడా ఈ హాల్లో ఉన్నారు. ఇది 2 రకాలు ఉన్నారు. నేను మిమ్మల్ని గుర్తుపెట్టి నేను చెప్పటంలా, అన్ని చోట్ల మంచి చెడులు ఉంటాయి. నేను అందుకే చెప్తున్నా. మనం ఏమైంది అనే దాని దృష్టిలో నేను చెప్పడానికే ఈ విషయం చెప్పాను. అది కారణంగా ఉంది కాబట్టే కదా మీ మీద చులకన భావం వస్తూ ఉంది డాక్టర్లకి. ఈరోజు కర్నూలులో నేను ఉండేది కర్నూలులో. ఒక టెస్ట్గా పంపిస్తే కిక్ బ్యాక్స్ తీసుకోను. ఒక డాక్టర్ కేసు రెఫర్ చేస్తే ₹1 వెనక్కి తీసుకోను. వాళ్ళకి రాసే కాగితం మీద నో రెఫరల్, మా పేషెంట్కి తగ్గించు, నాకు ₹1 పంపొద్దని రాస్తాను. మా ఊళ్ళో నాకున్న గౌరవం ఎవరికీ లేదు. నాకు డబ్బులు దండిగా లేవు, గౌరవం దండిగా ఉంది. నేను మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయను. నా పేషెంట్లు ఒక్కరికి కూడా అనవసరమైన ఒక్క పరీక్ష చేయిస్తున్న ఒక మందు వాడను. నేను బతుకుతున్నాగా, గౌరవంగానే బతుకుతున్నాగా. మధ్యతరగతి జీవితం నాకు ఉంది. నేనే నేల మీదేం పడుకోవటంలా, నేనేమి కారప్పొడి రాజసంగటే మింగడంలా, మామూలుగా అందరిలాగా తింటున్నా. అది నేను ఇంత మంచుకున్నా నన్ను బతికించుకుంటారు జనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ. నేను మీకు చెప్తున్నా. నేను చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి సందర్భంగా. మీ సమస్య విడిగా పరిష్కారం కాదు, ప్రజలందరి సమస్యలతో లింక్ అయ్యే ఉంటుంది. ఇది మాకు తెలుసు. 2002లో ఎలక్ట్రిసిటీ కార్మికులకు విద్యుత్ సౌదలో సమస్య వస్తే వాళ్ళు మాత్రమే సమ్మె చేసి వాళ్ళు మాత్రమే విద్యుత్ సౌద లోపలే ఊరేగింపు తీసుకున్నప్పుడు నేను అటెండ్ అయినా. ఆడుతున్నంతకాలమే సమస్య పరిష్కారం కాదని చెప్పారు. 2 విద్యుత్ ఇంజనీర్లతో కూర్చున్నాను నేను, రఘునైనా టీవీ రవణైనా, 2 జన విజ్ఞాన వేదిక మెంబర్లే. ఈ సమస్య మొత్తం నాకు చెప్పండి అని ఒక రాత్రి అంతా కూర్చున్నాను. మొత్తం నోట్స్ రాసుకుని తెల్లారి 2 గంటలు కూర్చొని కరెంటు శాఖను కరపత్రం తయారు చేసి ఇచ్చా. ఈ కరపత్రంలో ఉన్న డేటా ఇంజనీర్లకు కూడా తెలియదు. అది ఇచ్చినాక అది తీసుకొని రాజకీయ పార్టీలు బయటికి వెళ్ళినాయి. 9 పార్టీలు ఏకమై విద్యుత్ ఉద్యమం నిర్వహించిన. ఇంజనీర్ల దగ్గర ఉంటే అది పరిష్కారం కాదు. అక్కడ నుంచి ఇంకో కరపత్రం రాసాం నెలైనాక, అన్నదాత దుఃఖీభవ. ప్రాజెక్టుల కింద ఉండే రైతులు ప్రాజెక్టు గవర్నమెంట్ కట్టి కాలువలు గవర్నమెంట్ తవ్వి పొలం దగ్గరికి నీళ్లు తెచ్చిస్తే, ప్రజలందరి డబ్బుతో ప్రాజెక్టు కట్టి కాలువలు తవ్వి నీళ్లు పొలం దగ్గర తెచ్చిస్తే ఎకరాకి ఏడాదికి 290 కడితే చాలు.
మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులు బోరు వాడేసుకొని మోటార్ పెట్టుకొని కాలిపోతే అతనరి వైండింగ్ తెచ్చుకొని రాత్రి కరెంట్ వస్తే పోయి నీళ్ళు పెట్టుకోవడానికి వెళ్తే పాములతో కనిపించుకొని ఇదంతా అయ్యేదానికి అయ్యే పెట్టుబడి మీద వడ్డీలు ఏడాదికి 7,000. మెట్ట రైతు ఏడాదికి 7,000 కడితే ఖర్చు పెట్టుకుంటే రాసిన ఒక కరపత్రంలో రాసిన తర్వాత గుంటూరులో మేము జన విజ్ఞాన వేదికలో మీటింగ్ పెడితే అది రోజుసేవకు పూట రాజశేఖర రెడ్డి అపోజిషన్లో ఉన్నారు. అపోజిషన్లో అంటే పనే ఉండదు కదా, తిరుగుతూ ఉంటారు ఊరికే. అట్లా వచ్చినాడు మా దగ్గరికి, మేము పిలిస్తే వచ్చాడు. ఇంక వెళ్ళిపోతూ ఉంటే ఆగమని చెప్పాను. ఏమన్నా ఏం పని అన్నాడు. నాకంటే సీనియర్ లైవ్లా కాలేజీలో 2 ఏళ్ళు అన్నాన్ని పిలుస్తాడు అందరిని. ఆయన ఒక 5 నిమిషాలు కూర్చొని నీతో మాట్లాడాలన్న మళ్ళీ స్టేజ్ ఎక్కించాం. ఇప్పుడు నేను చెప్పిన డేటా చెప్పాను. ఒకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల్లో ఒక రైతు 290 కట్టేదేంది, ఇంకో రైతు 7,000 కట్టేదేంది అన్నా నేను. ఈ 7,000 కట్టే రైతులు మెట్ట రైతులందరూ మెజారిటీ ఓటర్లు వాళ్ళే తీర్మానించుకొని మేము 290 కడతాం గవర్నమెంట్కి, 3 పంటలకు నీళ్ళు ఇవ్వమంటే మీరు ఏం చేస్తారు అన్న. అంత యూనిటీ జనానికి ఏం చేస్తారన్న వీళ్ళు. నేను అందుకే యూనిటీ ఇంపార్టెంట్ అనేది. కాబట్టి నువ్వు పాదయాత్ర చేయాలనుకున్నావు, పాదయాత్రలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పు. నువ్వే ముఖ్యమంత్రి అవుతావు. ఇప్పటికి 30 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి కాదు తిప్పలు పడుతున్నావు, నీకు శాతకాలే, ఇప్పుడు అవుతావు అని చెప్పినా నేనే చెప్పింది. చంద్రబాబు సార్ చాలా గొప్పవాడే, ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి. ఆయన ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అన్నాడు. కాబట్టి ఆయన ఉచిత కరెంట్ ఇయ్యడు, నువ్వు అని చెప్పిన. ఇప్పటికీ అంటాడేమో మా సారు బట్టలు ఆరేసుకోవడానికి. ఇప్పుడు అనాలండి, అనుభవాలు పెరుగుతాయి కదా ఎవరికైనా. మా వయసు దాటాడు కదా. అది అయిన తర్వాత ఆయనకు అర్థమైంది. పాదయాత్రలో ప్రామిస్ చేశాడు. ఫస్ట్ ఫైల్ ఉచిత కరెంటు ఫైల్. ఈ రోజుకు 2 రాష్ట్రాల్లో రైతులకు జరిగిన మేలంటూ తెలుసండి, 20,000 కోట్ల రూపాయలు మేలు జరిగింది. ఐడియాలు ఇస్తాం జన విజ్ఞాన వేదికలో. మా విజ్ఞాన దర్శిని మా మిత్రులు, మేము కార్యక్రమాలు ఫీల్డ్లోకి దిగి మీలాగా చేయలేము. ఒక ఐడియా మార్చేస్తుంది. అది ఎట్లా సాధ్యం? మీ దగ్గర సమస్య ఉంటే మీరు జయప్రదం కాదు, బజార్లోకి పట్టుకెళ్ళాలి. ఈ సమస్య బజార్లోకి వెళ్ళే మార్గం నేను చెప్పడానికి వచ్చాను. అలా వెళ్తే జనం నిన్ను కాపాడుకుంటారు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నా ప్రాక్టీసు, నా రూము, నా గది, నా స్టెతస్కోపు, నా సాగు అనుకుని మీరు కూర్చుంటే మీరు జనంలో ప్రాచుర్యం కారు. వారానికి 1 రోజు 1 గంట అయినా మీ ఊళ్ళో ఉండే స్కూల్కి వెళ్ళండి. ఒక క్లాసులో ఉండే పిల్లల్ని మీకు బట్టేమని హెడ్ మాస్టర్ని అడగండి. ఆ రోజు ఏదో ఒక టీచర్ సెలవు పెట్టి ఉంటాడు. ఆ స్కూల్లో ఆ క్లాసులో పిల్లలు గోల్ చేయకుండా నీకు ఇస్తారు. నువ్వు పిల్లలకి ఆరోగ్యం గురించి చెప్పు. ఇంతే నేను చెప్తుంది మీకు. ఇది చిన్న విషయం కాదు. మా మిత్రుడు ఒకడు, నా శిష్యుడు జన విజ్ఞాన వేదికలో ఆ కాలంలో 30 ఏళ్ళ నాడు ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు వచ్చే టీచర్గా ఒక కొండ మీద పల్లెకి వెళ్ళినాడు. అక్కడ వేసినారు అతన్ని. ఈ కొండ మీదకి తనిఖీ చేయడానికి ఏ అధికారి వస్తాడు, ఏ రాజకీయ నాయకుడు వస్తాడు అని చెప్పి చాలా ధీమాగా చొక్కా తీసి పడేసినాడు, బనియన్ తీసి పడేసినాడు, లుంగి కట్టుకున్నాడు. టీచరు పిల్లలకు చదువు చెప్తున్నాడు, అక్కడే ఉంటున్నాడు, వండుకొని తింటున్నాడు. అప్పటికి 5-6 పిల్లలు బడికి చుట్టాలు 30 మంది అయినారు. పిల్లల కోళ్ళకి చుట్టూ పెట్టుకున్నాడు, చెప్తున్నాడు. ఒకరోజు ఒక అధికారి, ఒక రాజకీయ నాయకుడు ఆయన చూడడానికి వచ్చినారు. రారనుకున్నాడు అతను. ఈయన ఎట్టున్నాడు, ఈయన సీను కుర్చీలో కూర్చున్నాడు, కాళ్ళు తీసుకెళ్ళి బల్ల మీద పెట్టినాడు, చొక్కా లేదు, బనియన్ లేదు, పిల్లలకు చుట్టూ పెట్టుకొని పాఠం చెప్తున్నాడు. ఆ వచ్చిన రాజకీయ నాయకుడు, అధికారి లోపలికి వచ్చారు. వాళ్ళు ఎవరో మళ్ళీ చెప్తాను నీకు, సస్పెన్స్ ఉండాలి, లేకపోతే అందంగా ఉండదు. ఎవరాకి టీచర్ అన్నాడు ఆయన, జెడ్పీ చైర్మన్ ఆయన. నేనే అన్నాడు. కాళ్ళు తీయలే, మనిషి లేవలా. నువ్వు టీచర్వా అన్నాడు. అవు నేనే టీచర్ని అన్నాడు. ఏంది అవతారం, చొక్కా లేదు, బనియన్ లేదు, కాళ్ళు తీసుకొని బల్ల మీద పెట్టినావు అంటే చదువు చెప్పడానికి ఏంటి ఎందుకు అన్నాడు. నేను ఎవరో నీకు తెలిసాను, నువ్వు ఎవరైతే నాకెందుకు అన్నాడు. నేను జెడ్పీ చైర్మన్, కర్నూలు జెడ్పీ చైర్మన్ మసాలా ఏరన్ అన్నాడు. మసాలా ఏరన్ అంటే టెర్రర్ ఆ కాలంలో. మంత్రాలయం గుళ్ళోకి పోయి గోలగోలు చేసేది ఆయన, సామాన్యుడు కాదు. మసాలా ఏరన్ అన్న కానీ భయపడ్డాడు. పక్కనున్న ఆఫీసర్ ఎవరు, మన్మోహన్ సింగ్, సిడిఆర్ఐకి ఆంధ్రప్రదేశ్లో నాయకుడు, ఆయన చైర్మన్గా పనిచేసిన ఆయన, సామాన్యుడు కదా ఆయన కూడా. ఈయన ముందు ఆయన మామూలుగానే ఉన్నాడు.
వెంటనే గబగబా లేదు చొక్కా వేసుకొని సార్ పొరపాటైంది సార్ అంటున్నాడు. పొరపాటు చేయని తర్వాతలే ఉంటున్నామా నువ్వు ఇక్కడే అన్నాడు. అవి ఇక్కడే ఉంటున్నా సార్ అనే. ఏంది దానికి సాక్ష్యం అన్నాడు. ఇదిగో కుండలు సట్లు చూడు సార్ ఇక్కడే వండుకుంటున్నా అన్నాడు. కుండలు సట్లు ఉన్నట్టేనా అటెండెన్స్ రిజిస్టర్ అన్నారు. అటెండెన్స్ రిజిస్టర్ వేస్తే 20 రోజులు సంతకాలు పెట్టలా. ఎట్లుంటుందో సీన్ చూసుకో. నువ్వు ఉంటానంటున్నావు, రిజిస్టర్లో సంతకాలు లేవు అంటే నువ్వు ఉండడంలా. నీ కథ తెలుసుకుంటా అని అటెండెన్స్ రిజిస్టర్ సంఖ్యలో పెట్టుకొని పోతున్నాడు. ఇక జనం ఎదురైనారు. ఇది ఇంపార్టెంట్, మీరు వినాలా. జనం ఎదురైనారు. ఏం మసాలా ఇట్టు వచ్చినావు అని అన్నారు వాళ్ళు, ఓట్లు వేసిన వాళ్ళు. అదే ఫస్ట్ టైం మనకి జెడ్పీ ఎన్నికలు డైరెక్ట్గా జరిగిన ఎన్నిక. ఇంకా ఆ తర్వాత అంతా మూటలతో జరిగి డైరెక్ట్గా జరగవు. మూటలు జరిగితే మనుషులు జరుగుతూ ఉంటారు, పార్టీలు దుక్కుతూ ఉంటారు. అది తెలుసు వాళ్ళకి. ప్రత్యక్షంగా ఊరు ప్రచారానికి వచ్చినాడు ఆయన. మీ ఊళ్ళో టీచరు సరిగా బడికి రావటంలాన్ని సస్పెండ్ చేయడానికి తీసుకెళ్తాను అటెండెన్స్ లిస్ట్ అన్నాడు. ఆగు కొంచెము అన్నారు రైతులు. ఆడు వచ్చినాకనే 30 మంది పిల్లలు వస్తున్నారు మా ఊరికి. ఇదివరకు 5 కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆయన సస్పెండ్ చేసినామంటే నీ కథ చూసుకో, నువ్వు మళ్ళీ ఈ దిక్కొచ్చి ఊరుకో అన్నారు. వార్నింగ్ ఇచ్చాడు ఆయన. వాళ్ళకేం లెక్కండి, గ్రామస్తులు సొంతంగా బతికేటోళ్ళు ఎవరికైనా వార్నింగ్ ఇస్తారు. పిఎంకైనా వార్నింగ్ ఇస్తారు వాళ్ళు. దెబ్బకి వెనక్కి వచ్చాయినా అర్థం చేసుకోండి. అటెండెన్స్ రిజిస్టర్ పెట్టి సంతకాలు పెట్టని పెట్టించి ఈసారి ఎప్పుడన్నా వస్తే బనియాస్ ఒక్క తొడరా అని చెప్పి పోయింది. ఎవరు రక్షించున్నారు? మా టీచర్ని. జనం. మిమ్మల్ని జనం రక్షించు.